హాయ్ ఎవ్రీవన్. సో ప్రీవియస్ క్లాస్లో మనం శాలరీ టేబుల్స్ కంటే ఎంప్లాయీ డీటెయిల్స్కి సంబంధించి శాలరీ టేబుల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి విత్ బేసిక్ ఫార్ములాస్తో, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ క్యాలిక్యులేషన్స్ ఏంటి, ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం పర్సంటేజ్ బేస్డ్తో, అలాగే శాలరీ సీట్కి సంబంధించిన అటెండెన్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడని వాళ్ళు ఉంటే ఒకసారి ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఈ వీడియోలో ఏంటంటే పే స్లిప్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది, కాబట్టి పే స్లిప్ అనేది అది కంపెనీస్ని బట్టి చేంజ్ కూడా అవ్వచ్చు. అన్నీ ఒకే మోడల్లో ఉండాల్సిన అవసరం ఏం లేదు, డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో ఉంటాయి. బట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, చిన్న చిన్న చేంజెస్ తోటి ఎలా మోడిఫికేషన్ చేసుకోవాలనేది కూడా మనం చూద్దాం ఒకసారి. ఎగ్జాంపుల్ కంటూ ఒక పే స్లిప్ అనేది ఇప్పుడు క్రియేట్ చేద్దాము. సో వీటికి మనకు కావాల్సింది ఏంటి, మర్జ్ ఎలా చేయాలి సెల్స్ని, సో విడ్త్ హైట్ ఎలా అరేంజ్ చేసుకోవాలి, మనం ఇంక్రీజ్ డిక్రీజ్ ఎలా చేసుకుంటాము, బార్డర్స్ ఎలా అప్లై చేసుకోవాలి, ఈ బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. వీటికి సంబంధించినది కూడా ప్రీవియస్ వీడియోలో నేను అప్లోడ్ చేయడం జరిగింది. ఒకసారి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. సో జస్ట్ చూద్దాం, వన్స్ లేటెస్ట్ వర్షన్కి వెళ్ళిపోదాం డైరెక్ట్గా. లేటెస్ట్ వర్షన్కి వచ్చేసాం. ఇక్కడ మనకు ఆల్రెడీ మనం క్రియేట్ చేసుకున్నవి లాస్ట్ క్లాస్లో అటెండెన్స్ సీట్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేశాం కదా, చూడండి ఒకసారి. ఇందులో క్లియర్గా మనకు డే వైజ్గా ప్రెజెంట్స్ ఏమున్నాయి, ఆప్షన్స్ ఏమున్నాయి, అలాగే ఓవర్ టైంది కూడా ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. వాటికి సంబంధించిన టేబుల్ కూడా ఇక్కడ ఉంది. సో ఈ అటెండెన్స్ని బేస్ చేసుకొని మనం పే స్లిప్స్ని ఎలా క్రియేట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను శాలరీస్ కూడా డీటెయిల్స్ ఆల్రెడీ ఉన్నాయి, ఎంప్లాయీ ఐడి, నేమ్ ఎక్సెట్రా. వీటిని బేస్ చేసుకొని మనం ఒక పే స్లిప్ అయితే క్రియేట్ చేద్దాము. సో మ్యాక్సిమం కాలమ్స్ ఏమున్నాయో అవి చూసుకోండి. ఒక పే స్లిప్ ఏదైనా మనం తీసుకుంటే మ్యాక్సిమం కాలమ్స్ ఏమున్నాయి, మ్యాక్సిమం రోస్ ఏమున్నాయో వాటిని బేస్ చేసుకొని ఫస్ట్ క్రియేట్ చేయండి. టైటిల్స్ అవి మనం తర్వాత కూడా ఇవ్వచ్చు. ఎగ్జాంపుల్ ఇది కంపెనీ నేమ్ కావచ్చు, ఆర్ సో మంత్ డీటెయిల్స్ కానీ, ఇయర్ డీటెయిల్స్ కానివ్వండి మనం తర్వాత ఇద్దాం. కొంచెం గ్యాప్ తీసుకుందాం, తర్వాత మనకు అక్కర్లేదంటే డిలీట్ చేసుకోవచ్చు రోస్ని, కాలమ్స్ని, లేదంటే అడిషనల్గా యాడ్ చేసుకోవచ్చు. నేను డైరెక్ట్గా టాపిక్ వెళ్తున్నాను. నాకు ఏమేమి కావాలి ఇక్కడ అంటే, నాకు ఎంప్లాయీ ఐడి ఒకటి కావాలి, ఎంప్లాయీ నేమ్ కావాలి, డిసిగ్నేషన్ కావాలంటే అప్లై చేసుకోండి మీ చాయిస్, అండ్ మనం ఏ ఇయర్కి ఇస్తున్నాం, ఏ మంత్కి ఇస్తున్నాం, ఆ డీటెయిల్స్ అన్ని కూడా పే స్లిప్లో ఎంటర్ చేయాలనుకుంటున్నాను నేను. ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు సమ్ ఎంప్లాయ్ నేమ్ కావాలి, ఎంప్లాయీ నేమ్ లేదంటే ఎంప్లాయీ ఐడి అనుకుందాం, ఐడి నంబర్. దెన్ నెక్స్ట్ మర్జ్ చేయాలనుకుంటే మర్జ్ చేసేసుకోండి. ఎగ్జాంపుల్ ఈ టూ నాకు మర్జ్ అయిపోవాలి. ఇక్కడ సింపుల్ ఇక్కడ పైన ఆప్షన్ ఉంటుంది మర్జ్ అండ్ సెంటర్. దెన్ నెక్స్ట్ వన్ కూడా నాకు సేమ్ యాజ్ ఇట్ కావాలి. ఎక్కువగా ఉన్నప్పుడు మనకు మోర్ దెన్ వన్ ఉన్నప్పుడు సింపుల్గా కాపీ చేసుకొని పేస్ట్ స్పెషల్లో నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. జస్ట్ పేస్ట్ స్పెషల్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి సింపుల్గా మనకు కావాల్సింది ఏంటి, ఫార్మేట్. ఓకే. ఓకే, ఎక్కువగా ఉన్నప్పుడు కూడా సింపుల్గా సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టూ కావాలి, ఓకే ఈ టూ కావాలి, పేస్ట్ స్పెషల్లోకి వెళ్ళేసి నేను ఫార్మేట్ అంటున్నాను. సింపుల్గా అప్లై అయిపోయిందా. అలాగే ఇక్కడ కూడా నాకు ఈ టూ అండ్ కంట్రోల్ని హోల్డ్లో పెట్టుకుంటే మనకు సింపుల్గా మల్టిపుల్ సెల్స్ని సెలెక్ట్ చేసుకోవడం ఈజీ అవుతుంది. పేస్ట్ స్పెషల్, ఫార్మేట్, దెన్ ఓకే. ఓకే, సో ఎందుకు మొత్తం ఇలా సెలెక్ట్ చేయొచ్చు అంటే ఇప్పుడు మొత్తం కలిపి సింగిల్ సెల్ అయిపోతుంది. సో సపరేట్గా తీసుకుంటే బెటర్. ఇక్కడ ఒక దగ్గర క్లిక్ చేసుకొని కంట్రోల్ డి అన్న సరిపోతుంది డి సెలెక్షన్కి, లేదంటే జస్ట్ ఏదైనా టైప్ చేసినా ఓకే. ఓకే, ఇక్కడ నాకు ఈ 4 ఉన్నాయి. ఇక్కడ ఎంప్లాయీ ఐడి కావాలి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ నేమ్ కూడా కావాలి. ఓకే, డన్. ఇక్కడ వచ్చేసి నాకు నెక్స్ట్ మంత్ ఏంటి, దెన్ ఇక్కడ ఇయర్ ఏంటి అనేది మెన్షన్ చేస్తున్నాను, లేకపోతే మంత్ ఆబ్లిక్ ఇయర్ ఒకే దగ్గర కూడా మెన్షన్ చేసుకోండి మీ ఇష్టం. ఎగ్జాంపుల్ ఇక్కడ ఓకే, డన్. కొంచెం గ్యాప్ తీసుకుందాము. ఇక్కడ నుంచి నాకు అదర్ డీటెయిల్స్ ఏవైనా, సో ఏమేమి యాడ్ చేస్తున్నామో, ఏవేవి మైనస్ చేస్తున్నాం అనేది కావాలి, డిటెక్షన్స్ ఏంటి, అడిషన్స్ ఏంటి కావాలి మనకి ఇక్కడ. సో వీటిని మనం ఎన్ని కాలమ్స్లో మెన్షన్ చేస్తామన్నది ఫస్ట్ ఇంపార్టెంట్. సో అడిషన్కి నాకు ఈ టూ టైటిల్స్ ఉన్న దగ్గర నేను తీసుకుంటున్నాను కామన్గా, నేమ్స్ కింద ఎగ్జాక్ట్లీ నాకు డీటెయిల్స్ అనేవి రావాలి. సో వీటిని కూడా ఏం చేద్దాం, మనం యాడ్ అయిపోవాలి కాబట్టి సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకొని ఎగ్జాక్ట్లీ ఓకే ఎన్ని కావాలి అనేది ఇంపార్టెంట్ మనకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ టేబుల్ ఒకసారి చెక్ చేద్దాం ఏమేమి ఉన్నాయి. ఇక్కడ బేసిక్ శాలరీ ఉంది, దెన్ హెచ్ఆర్ఏ యాడ్ అవుతుంది, టీఏ యాడ్ అవుతుంది,
సో యాడిషన్స్ ఫస్ట్ ఇంకేమైనా ఓటీ ఉంటే ఓవర్ టైం అని యాడ్ అయ్యేవన్నీ ఒకవైపు పెట్టుకుందాం, మనం డిటెక్షన్స్ అన్ని మైనస్ అయ్యేవన్నీ వన్ సైడ్ తీసుకుందాం. సో ఇక్కడైతే ఎగ్జాంపుల్ మనకు బేసిక్ శాలరీ, హెచ్ఆర్ఏ, టీఏ అండ్ ఓవర్ టైం కూడా అనుకున్నాం కాబట్టి ఓటీ కూడా పెట్టుకుందాం. సో టోటల్గా 4 కావాలి. సో సింపుల్గా ఓకే, దెన్ కాపీ, పేస్ట్ స్పెషల్, సింపుల్ ఫార్మాట్స్, డన్. సో ఇక్కడ కూడా అలానే కావాలి. సో సెలెక్ట్ చేసుకుందాం, కంట్రోల్ హోల్డ్ చేసేసి మనకు కావాల్సినవి ఏంటి, దెన్ అగైన్ సేమ్, మధ్యలో ఏదైనా స్పేస్ ఇవ్వాలనుకుంటే స్కిప్ చేసుకోండి, మీ చాయిస్ అది. ఎగ్జాంపుల్ రైట్ క్లిక్, పేస్ట్ స్పెషల్, దెన్ ఫార్మాట్స్. ఓకే, డన్. క్లియర్ కదా. సో ఇక్కడ డీటెయిల్స్ అనేవి ఇద్దాం. ఇక్కడ మనకి ఏం కావాలి, బేసిక్ శాలరీ, దెన్ నెక్స్ట్ వన్ హౌస్ రెంట్, మీ చాయిస్, డైరెక్ట్గా మెన్షన్ చేసుకోండి లేదంటే షార్ట్ కట్. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఆర్ఏ అంటున్నాను. ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, ట్రావెలింగ్ అలవెన్స్ అంటున్నాం, మనం ఓవర్ టైం అంటున్నాం, ఓటీ. ఓకే, లేదు వీటిని మనం ఏదైనా అరేంజ్ చేసుకోవాలి మనకు అలైన్మెంట్స్ అనుకుంటే ఇక్కడ సింపుల్గా లెఫ్టా, సెంటరా, రైటా, వాట్ ఎవర్ ఇచ్చుకోవచ్చు. ఇవి కూడా నాకు ఎగ్జాంపుల్ లెఫ్ట్ సైడ్లో కావాలి. ఓకే, డన్. సో ఇక్కడ వరకు కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు వీటికి బార్డర్స్ ఏవైనా ఇచ్చుకుంటే మనకు కొంచెం నీట్గా ఉంటుంది. సో సెలెక్ట్ చేసుకొని, ఐడియా ఉంది కదా, ఇక్కడ నుంచి సింపుల్గా బార్డర్స్, ఆల్ బార్డర్స్ అని తీసుకుంటున్నాను, డన్. సేమ్ ఇక్కడ కూడా అప్లై చేద్దాము. ఇక్కడ మిస్ అయింది. ఓకే, ఓకే, డన్. ఇక్కడ టైటిల్స్ ఇద్దాము. సో యాక్చువల్గా ఇక్కడ ఇంకో రో ఒకటి యాడ్ చేద్దాము, అంటే టైటిల్స్ తీసుకోలే కదా, ఈ మొత్తాన్ని కలిపి మనకు మర్జ్, ఈ మొత్తాన్ని కలిపి మర్జ్ తీసుకుంటున్నాను నేను. ఇక్కడ ఏం కావాలి మనకు, ఎగ్జాంపుల్ ఇవన్నీ కూడా మనకు టైటిల్ యాడిషన్స్ కాబట్టి అలాగే డిడక్షన్స్, డన్. ఎస్, టైటిల్స్ తీసుకుందాం, వీటి కూడా బార్డర్ అప్లై చేసుకుందాము. క్లియర్. కొంచెం వీటిని థిక్నెస్ అప్లై చేసుకుంటే కొంచెం నీట్గా ఉంటుంది. ఇవి కూడా సేమ్ మన చాయిస్ అది. ఓకే, బేసిక్ శాలరీ, హెచ్ఆర్, ఇవన్నీ డీటెయిల్స్ ఎలా తీసుకుంటాం తర్వాత. దెన్ ఇక్కడ వచ్చేసి మనకు కట్ అవుతున్న అమౌంట్స్ ఏంటి, పిఎఫ్ ఒకటి, ఎగ్జాంపుల్ ఈఎస్ఐ కూడా అనుకుందాం, పర్సంటేజ్ ఉంటే తీసుకోవచ్చు, ట్యాక్స్ అనుకుందాం. ఓకే, ఏమేమి ఉంటే అవన్నీ కూడా తీసుకోవచ్చు. మనం ఇక్కడ క్రియేట్ చేసుకోలేదు కాబట్టి శాలరీ టేబుల్లో ఈఎస్ఐ గురించి అది మనం స్కిప్ చేద్దాం. ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ అనుకుందాం. ఓకే, ఎనఫ్. సో ఫైనల్గా మళ్ళీ సేమ్ డౌన్లో కూడా టోటల్ ఆప్షన్, టోటల్ కావాలి కాబట్టి డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకుని ఇవి కూడా మర్చ్ చేద్దాం. బేసిక్ ఫార్ములాస్ అన్ని ఐడియా ఉన్నాయి కదా, సింపుల్ సమ్ ఆఫ్ ఫస్ట్ వన్ ఈజ్ టు లాస్ట్ వన్, లేదంటే మనకు ఆటో సమ్ ఆప్షన్స్ కూడా ఉంటాయి, మీ చాయిస్ ఎలా యూజ్ చేసుకుంటారు అనేది. ఓకే, ఎస్, అంటే ఫ్యూచర్లో ఇంకేస్ ఏమైనా యాడ్ అవ్వచ్చు కాబట్టి నేను కంప్లీట్గా తీసుకుంటున్నాను. సో ఇది మనకు సింపుల్. ఇక్కడ ఒక టైటిల్ అనేది ఇద్దాం వీటికి. ఎగ్జాంపుల్ కంప్లీట్గా నాకు మర్జ్ కావాలి. ఓకే, దెన్ మర్జ్ అండ్ సెంటర్, బార్డర్ కూడా కావాలి కాబట్టి బార్డర్ కూడా అప్లై చేసేద్దాం. సో ఇక్కడ నేమ్ ఏదైనా, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ లాజిక్ కంప్యూటర్స్ సంథింగ్ ఏదో తీసుకుంటున్నాను, ఇన్స్టిట్యూట్ నేమ్, దెన్ సైజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ ఇవన్నీ కామన్, మీ చాయిస్ ఎలా కావాలి అనేది తీసుకోవచ్చు. సో ఇన్సెట్, దెన్ ఇక్కడ కూడా సో ఇంకేదైనా బ్రాంచ్ డీటెయిల్స్ కానీ ఏరియా డీటెయిల్స్ కానీ సో మెన్షన్ చేయాలనుకున్నా సింపుల్గా ఇన్సెట్. ఓకే, డన్. ఓకే, ఎగ్జాంపుల్. సో ప్రింట్ ప్రివ్యూ చూసుకోవచ్చు ఎలా వస్తుంది అనేది. సి, డన్. సో బార్డర్ అక్కర్లేదనుకుంటే మనం తీసేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మళ్ళీ సింపుల్గా నో బార్డర్. సో ఇక్కడ వీటికి ఎలా యాడ్ చేసుకోవాలి, ఎంప్లాయ్ ఐడి మనం మెన్షన్ చేయగానే ఆటోమేటిక్గా మనకు నేమ్ వచ్చేయాలి,
సో ఓకే, మంత్స్ కూడా మనం ఆప్షన్స్గా పెట్టుకుందాం. మనం ఏమేమి ఆప్షన్స్ కావాలనేది సింపుల్గా మీకు ఆల్రెడీ వ్యాలిడేషన్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, మళ్ళీ చూసుకోండి. ఒక దగ్గర మనకు ఆల్రెడీ లిస్ట్ ఉందంటేనేమో డైరెక్ట్గా లింక్ ఇచ్చుకోవచ్చు, లేదనుకుంటే ఇక్కడే టైప్ చేసుకోవచ్చు కూడా. నాకు జస్ట్ ఒక 6 మంత్స్వి ఎనఫ్ సరిపోతాయి. సో లిస్ట్ అని తీసుకొని ఇక్కడే టైప్ చేసుకుంటున్నాను ఏవేవి కావాలి మంత్స్ మనకు అనేది. ఫర్ ఎగ్జాంపుల్ అక్టోబర్, కామా, నవంబర్. ఓకే ఓకే, ఎనఫ్. ఓకే, ఆప్షన్స్ వస్తాయి, మనం డైరెక్ట్గా ఇక్కడే మనం చూస్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ కూడా సేమ్ ఆప్షన్, వ్యాలిడేషన్, ఇయర్ ఏంటి. సో ఇయర్ వరకే ఉంది కాబట్టి డైరెక్ట్ టైప్ చేసుకోవచ్చు. మనం ఆప్షన్స్గా పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ 2025 కామా 2026. జస్ట్ ఎగ్జాంపుల్ కోసం అంతే. ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనం ఇయర్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఏది అప్లై చేస్తున్నాం అనేది. సో ఎంప్లాయ్ ఐడి ఇవ్వగానే మనకు కావాల్సింది ఏంటి, ఎంప్లాయ్ నేమ్. ఎంప్లాయ్ నేమ్కి ఆల్రెడీ మీకు వీలుకప్ హెచ్లుకప్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది, ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సో ఈక్వల్స్ టు వీలుకప్ బ్రాకెట్. ఓకే, సో లుకప్ వాల్యూ ఎక్కడుంది టేబుల్ మనకు, షాల్డర్ టేబుల్. లుకప్ వాల్యూ అంటే ఏంటి, మనకు ఎంప్లాయ్ ఐడి టైప్ చేయగానే నేమ్ వచ్చేయాలి. సో ఎంప్లాయ్ ఐడి ఎక్కడ ఎంటర్ చేస్తాం మనం, ఓకే డైరెక్ట్గా D7 అని తీసుకుంటున్నాను నేను. ఓకే, డైరెక్ట్గా టైప్ చేసుకోవచ్చు కూడా, వీలుకప్ D7 కామా టేబుల్ యారే. టేబుల్ యారే, టేబుల్ ఎక్కడుంది, ఇక్కడ, కామా రో కాలమ్ ఇండెక్స్ నంబర్స్, కామా రేంజ్ లుకప్ 0. ఓకే, సో సమ్ ఐడి ఏదైనా మెన్షన్ చేద్దాం ఇక్కడ, 56482. గాట్ ఇట్. ఒకవేళ 4 ఇస్తున్నాం, సి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఇవి అయితే ఇక్కడ నుంచి ఆప్షన్స్ మనం చూస్ చేసుకోవచ్చు మనకి ఏది కావాలనుకుంటే. ఇలా సింపుల్గా నేను మెన్షన్ చేశాను. వీటితో పాటు మనకు బేసిక్ శాలరీ కూడా, అటెండెన్స్ని బేస్ చేసుకొని మనకు శాలరీస్ కూడా వచ్చేయాలి. సో డైరెక్ట్గా మనం ఇక్కడ ఏం చేయొచ్చు, లింక్స్ అనేవి మెన్షన్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఎంప్లాయ్ శాలరీ, అటెండెన్స్ని బట్టి ఇక్కడ ఆల్రెడీ మనం లాస్ట్ ప్రీవియస్ క్లాస్లో చూసాం కదా, బేసిక్ శాలరీ ఎక్కడి నుంచి వస్తుంది ఇది. సో లాస్ట్ అటెండెన్స్ సీట్ని బేస్ చేసుకొని వచ్చేస్తుంది, అంటే ఇక్కడ నుంచి మనం లింక్ ఇచ్చుకున్నాం కదా. డైరెక్ట్గా ఇక్కడ కూడా అలానే తీసుకోవచ్చు. డైరెక్ట్గా బేసిక్ శాలరీకి మనం లింక్ ఇచ్చుకోవడం ఏంటన్నది ప్రీవియస్ క్లాస్లో చెప్పాము. ఇక్కడైతే డైరెక్ట్గా ఏంటంటే ఇక్కడ ఉన్నది ఇక్కడికి వచ్చేయాలి డైరెక్ట్. ఓకే, ఎంప్లాయ్ ఐడి కొట్టగానే మనకు ఆ పర్టికులర్ ఎంప్లాయీకి సంబంధించిన బేసిక్ శాలరీ వచ్చేయాలి. సో ఈక్వల్స్ టు సేమ్ వి లుకప్ ఓపెన్ బ్రాకెట్ లుకప్ వాల్యూ, దెన్ కామా బేసిక్ శాలరీ, కామా కాలమ్ ఇండెక్స్ నంబర్స్ ఎన్ని కాలమ్స్, కామా 0, ఎంటర్. ఓకే, హెచ్ఆర్ఏ కూడా ఈక్వల్స్ టు వి లుకప్ ఓపెన్ బ్రాకెట్ హెచ్ఆర్ఏ. లింక్ ఇచ్చుకోవచ్చు మన చాయిస్, లేదనుకుంటే ఇంత కష్టపడి ప్రతిసారి లింక్ ఇవ్వాలంటే వన్స్ మనకి ఇక్కడ వచ్చింది కాబట్టి డైరెక్ట్గా తీసుకోవచ్చు. ఈజ్ ఈక్వల్స్ టు బేసిక్ శాలరీ ఇంటూ, ఇది ఫిక్స్డ్ పర్సంటేజెస్ ఉంటాయి కాబట్టి ఎంత పర్సంటేజ్ తీసుకుంటున్నారు. ఎగ్జాంపుల్ ఒక 20% అనుకోండి, ఇక్కడ డైరెక్ట్ కూడా యాడ్ చేసుకోండి మీ చాయిస్. ఈజ్ ఈక్వల్ టు బేసిక్ శాలరీ ఇంటూ ఒక 16% ఇస్తున్నారు. సో ఇక్కడ కూడా డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఓటీ కూడా ఉంది, ఓటీ కూడా ఎంత యాడ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓటీకి సంబంధించిన క్యాలిక్యులేషన్ ఉన్నప్పుడు డైరెక్ట్గా మనం తీసుకోవచ్చు, లేదు అనుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు మనం ఓవర్ టైమ్స్ ఎంత ఉన్నాయి ఏంటి అనేది. ఓకే, ఈక్వల్స్ టు వి లుకప్ బ్రాకెట్ లుకప్ వాల్యూ ఎంప్లాయ్ ఐడి, దెన్ కామా సో ఓటీ ఎక్కడుంది, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, ఎంప్లాయ్ ఐడి నుంచి ఓటీ వరకు, దెన్ కామా కాలమ్ ఇండెక్స్ నంబర్స్ ఎన్ని కాలమ్స్ అవి 6, కామా రేంజ్ లుకప్ మీన్స్ ట్రూ ఫాల్స్ 0 ఏదైనా తీసుకోవచ్చు. ఓకే డన్. అలాగే పిఎఫ్ది కూడా సేమ్ ఈజ్ ఈక్వల్ టు, డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేయాలి అనుకుంటే బేసిక్ శాలరీ ఇంటూ పర్సంటేజ్ వేసుకోండి, లేదంటే వీలుక ద్వారా లింక్ చేసుకోండి. ట్యాక్స్, ట్యాక్స్ ఏంటంటే అది బేసిక్ శాలరీ పైన కాకుండా
కంప్లీట్గా ఫర్ యానం ఎంత క్యాలిక్యులేషన్ బట్టి ఉంటుంది కాబట్టి ఈక్వల్స్ టు సేమ్ వి లుకప్ ఓపెన్ బ్రాకెట్ లుకప్ వాల్యూ అంటే ఏంటి ఎంప్లాయ్ ఐడి దెన్ కామా టేబుల్ ఎక్కడుంది సో ఎంప్లాయ్ ఐడి నుంచి మనకు ట్యాక్స్ వరకు ఇక్కడ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసి పెట్టాం కాబట్టి మళ్ళీ అక్కడ క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు సో మనం ఇలా డ్రాగ్ చేస్తున్నప్పుడు పైన అబ్జర్వ్ చేయొచ్చు 7C 8C 9C అని వస్తున్నాయి కదా సి మీన్స్ కాలమ్స్ సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత కామా 9 కామా ఫాల్స్ ఆర్ 0 ఏదైనా తీసుకోవచ్చు ఓకే డన్ సో ఇప్పుడు మనకు ఒక బేసిక్ ఫార్మేట్ అనేది ఒకటి వచ్చేసింది పే స్లిప్కి సంబంధించింది ఇప్పుడు డైరెక్ట్గా ఎంప్లాయ్ ఐడి కొట్టేసి ఇండివిజువల్గా మనం ప్రింట్ ఇచ్చుకుంటామా డైరెక్ట్ పీడిఎఫ్ చేసుకుంటామా మన చాయిస్ అది సో ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏమేమి ఉన్నాయి మనకు ఒకసారి ఎంప్లాయ్ ఐడీస్ చూద్దాం సో ఎనీ వన్ ఫర్ ఎగ్జాంపుల్ 56486 ఓకే డన్ 56486 వచ్చేసింది కదా సో ఫైనల్గా ఏం కావాలి మనకు యాడిషన్లోంచి ఇవి సబ్ట్రాక్ట్ చేయాలి కదా డిటెక్షన్స్ తీసేయాలి కాబట్టి ఫైనల్గా ఇక్కడ నుంచి ఏం చేద్దాం మనం నెట్ సాలరీ అనేది ఒకటి క్రియేట్ చేసుకుందాం ఎంప్లాయీకి సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మచ్ ఈక్వల్స్ టు టోటల్ అడిషన్ మైనస్ డిటెక్షన్స్ సో ఇక్కడ సింపుల్గా డీటెయిల్స్ అనేవి సెలెక్ట్ చేసుకొని ఎగ్జాంపుల్ ఇవి అక్టోబర్ మంత్కి సంబంధించిన పే స్లిప్ ఒకసారి ప్రింట్ ప్రివ్యూ చెక్ చేసుకోండి సో వీటిని మీరు చిన్న చిన్న మాడిఫికేషన్స్ ఏమైనా చేసుకుంటూ అప్లై చేయొచ్చు ఎందుకంటే ఆల్రెడీ మీకు ఈ మర్జ్ చేయటం తెలుసు బార్డర్స్ ఇవ్వడం తెలుసు అలైన్మెంట్స్ తెలుసు వీలుకప్ హెచ్లుకప్ ఐడియా ఉంది మీకు సో ఎలా డైరెక్ట్గా క్యాలిక్యులేషన్ ఎలా చేసుకోవాలో తెలుసు యాడిషన్కి సంబంధించిన ఫార్ములాస్ అన్ని హెచ్ఆర్ఏ టీఏ ఓటీ ఇవన్నీ తెలుసు పిఎఫ్ ట్యాక్స్ ఇవన్నీ తెలుసు ఎవరికైనా కొత్త వాళ్ళు ఉంటే తెలియని వాళ్ళు ఉంటే ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి మీకు డౌట్స్ ఏమైనా ఉన్నా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా థ్యాంక్ యూ